అతని యొక్క చరిత్రలోకి వెళ్ళిపోదాం. చూడండి, అతని జీవితంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. మరి దేవుడు ఎంతో ప్రేమించి మంచి అవకాశాన్ని ఇచ్చాడు అబ్రాహాముతో ఉండడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అతని జీవితంలో కలిగిన పెను మార్పులు చూడండి. ఒకసారి 13వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 10 నుంచి 13 వచనాలు చదివినట్లయితే చూడండి ఒకసారి. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక ముందు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. నీళ్లు పారే దేశమై ఉండెను. చాలు మళ్ళీ చదువుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు శ్రద్ధగా విందాం. చూడండి, అక్కడ లోతు మీరు 13వ అధ్యాయం మొదటి నుంచి కనుక ప్రారంభం నుంచి మీరు గమనించినట్లయితే మరి అబ్రాహాముతో పాటు లోతును వెంట పెట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి చూడండి. 12వ అధ్యాయం నుంచి వచ్చారు. 12వ అధ్యాయం మధ్య భాగంకి వచ్చేసరికి కరువు వచ్చింది. అక్కడ ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళిపోయారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అతని జీవితంలో మరి దేవుడు బహుగా దీవించాడు అబ్రామును. దీవించినప్పుడు అబ్రాముతో పాటుగా లోతు కూడా దీవించబడ్డాడు. కారణం ఏంటంటే అబ్రాహాము యొక్క దీవెన అతనిలోనికి కూడా ప్రవేశించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్థికంగా చాలా దీవించబడ్డాడు. పశు సంపద కలిగి ఉన్నాడు. అనేకమైనటువంటి మరి దీవెన పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా, పొందుకున్న తర్వాత వారు కలిసి నివసించలేనంత విస్తారమైన సంపద వారికి వచ్చింది. మీరు చూస్తే 13వ అధ్యాయంలో మరి చూడండి, మొదటి నుంచి ఆ యొక్క అంశం రాయబడింది. అక్కడ అబ్రాము కాపర్లకు లోతు కాపర్లకు గొడవలు జరగడం ప్రారంభమైనాయంటే వారి యొక్క ఆస్తిపాస్తులు ఎంత విస్తారంగా ఉన్నాయో మీరు ఆలోచించాలి. అనగా చాలా గొప్పగా వారు దీవించబడ్డారు. నిస్సందేహంగా దేవుడు వారిని దీవించాడు. అయితే వారు కలిసి నివసించలేనంత విస్తారం అగుట వలన అబ్రాహాము అంటున్నాడు, అయ్యా లోతు, ఇదిగో మనం బంధువులం కనుక మనకు కలహాలు ఉండొద్దు, మనము బాగుండాలి కనుకనైనా కుమారుడా ఎక్కడికైనా వెళ్తావేమో చూడు ఆలోచించు అన్నప్పుడు మరి లోతు ఒక ఆలోచన చేసి ఉండింటే ఎంతో బాగుండేదని నేను అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకేం తెలియదు పెదనాన్న, చిన్నాన్న, నాకేం తెలియదు, నువ్వే ఏదో ఒక ప్రాంతం ఎన్నుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి నాకు చెప్పు, నేను ఆ ప్రాంతానికి వెళ్తానని అంటే ఎంతో బాగుండేదేమో అని నేను అనుకుంటున్నాను. అనగా అబ్రాహాము యొక్క సలహా తీసుకొని ఉంటే బాగుండేది. ఎందుకంటే విశ్వాస వీరులకు ఆయన తండ్రి అయి ఉన్నాడు గనక నిజంగా ఎంతో అనుభవంగా చూశాడు లోతు. మరి పెదనాన్న చెప్తే చిన్నాన్న చెప్తే బాగుంటుంది కదా అని అంటే ఎంత బాగుండేదో మరి. కానీ స్వతంత్ర నిర్ణయం తీసుకున్నాడు. ప్రియమైన